నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. చింత చచ్చినా పులుపు చావలేదంటారు. అలా ఉంది మాజీ సీఎం జగన్ తీరు. ప్రజలు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా తనకు మాత్రం ఆ హోదానే కావాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జగన్ ఇప్పుడు తన భద్రత గురించి మరోసారి ఉన్నత న్యాయస్థానం మెట్లెక్కడం చర్చనీయాంశమైంది. తనకు గతంలో ఉన్న భద్రత కొనసాగించాలని కోరుతూ హైకోర్టులో జగన్ దాఖలు చేసిన పిటిషన్లో సంచలన ఆరోపణలు చేశారు. తనను అంతమొందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తనకు ప్రాణహాని ఉన్న అంశాన్ని పరిశీలించకుండా భద్రత కుదించారని ఫిర్యాదు చేశారు. జెడ్+ సెక్యూరిటీ తీసేసి భద్రతా సిబ్బందిని కూడా తగ్గించారంటున్న జగన్ తనకు కేటాయించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని చెప్పుకొచ్చారు. అయితే మాజీ సీఎం జగన్కు ముఖ్యమంత్రికి ఇచ్చే స్థాయి భద్రత ఇవ్వడం కుదరదని పోలీస్ శాఖ తేల్చి చెప్పింది. నిబంధనల ప్రకారమే భద్రత కల్పించామని కూడా స్పష్టం చేసింది. చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఎంత రక్షణ కల్పించామో ఇప్పుడు జగన్కు కూడా అంతే భద్రత కొనసాగిస్తున్నామని వివరణ ఇచ్చింది. జగన్కు ఇంకా జెడ్+ సెక్యూరిటీ కొనసాగుతోందంటున్న పోలీస్ శాఖ ఆయన కోసం 58 మందితో భద్రతా సిబ్బందిని కేటాయించామని ప్రకటించింది. ఇంతకీ తాజా మాజీ జగన్కు సీఎం స్థాయి భద్రత కల్పించాలా? ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం దాదాపు 1000 మందితో భద్రత కల్పించుకున్న జగన్కు పక్కన సెక్యూరిటీ కనిపించకపోతే నిద్ర పట్టదా? నిజంగానే జగన్కు కూటమి ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందా? జగన్ పిటిషన్పై హైకోర్టు స్పందన ఎలా ఉండే అవకాశం ఉంది? ఇదే అంశంపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే అండి. అలాగే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ శాసనసభ్యులు గఫూర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. అలాగే మరి కాసేపట్లో బీజేపీ ప్రతినిధి అలాగే అనలిస్ట్ గారు కూడా జాయిన్ అవుతారు. గఫూర్ గారు, ఏంటి నా ప్రజల సమస్యల మీద పోరాడుతారంటే ఆయన దానికి భిన్నంగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు. మనకి రోజు అదే ఆయన మీదే చర్చ పెట్టే అవకాశం కూడా కల్పిస్తున్నారు. మొన్ననేమో ప్రతిపక్ష హోదా కోసం ఆల్రెడీ పెండింగ్లో ఉంది బిఫోర్ ద హైకోర్టు, దానికి కూడా అవకాశం లేదు అని దాదాపుగా అందరు మేధావులు మీలాంటి పొలిటికల్గా మీరు మాజీ శాసనసభ్యులుగా ఉన్నారు, మీకు కూడా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కాబట్టి మీరు కూడా గతంలో అదే అభిప్రాయం దాదాపుగా వెల్లడించారు. ఇప్పుడు సరికొత్తగా భద్రత విషయం అయితే ఇప్పటికీ కూడా ఆయన వేసిన పిటిషన్లో కూడా జెడ్+ కేటగిరీ కల్పించారని ఒప్పుకున్నారట. అలాగే పోలీస్ శాఖ కూడా స్పష్టం చేసింది. కాకపోతే నంబర్ ఆఫ్ సెక్యూరిటీ పర్సనల్ ఇప్పటికి కూడా ఆయనకి తక్కువేం కాదు, అది దాదాపు 58 మంది అట. అయితే నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం జెడ్+ కేటగిరీలో మినిమం ఉంటుందంట, కానీ మ్యాక్సిమం అనే దాన్ని డిఫైన్ చేయకపోవడంతో దాన్ని ఆసరాగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు దాదాపుగా 130 పైచీలకు జెడ్+ కేటగిరీ భద్రత కాకుండా ఏదైతే మోస్ట్ పాపులర్ దాదాపుగా ఆయనకు 900 మంది పైచీలకు భద్రతా సిబ్బంది, అది ఏ రకంగా కల్పించుకున్నారు అంటే ఆయన ఒక ప్రత్యేక చట్టం తెచ్చుకున్నారు. ఆయనకు ఆయన కుటుంబానికి ఆయన ఎక్కడుంటే అక్కడ అని చెప్పేసి, అంటే ఉన్నా లేకపోయినా కానీ తాడేపల్లిలో ఇడుపులపాయలో ఆయనకి ఎక్కడైతే ఇళ్ళు ఉన్నాయో అక్కడ, అలాగే వారి డాటర్స్ ఇద్దరు కూడా లండన్లో ఉంటారు, అలాగే వాళ్ళ మదరు విజయమ్మ గారికి కూడా, వీళ్ళందరికీ ఎక్కడుంటే అక్కడ 24 అవర్స్ సెక్యూరిటీ ప్రకారంగా, ఈవెన్ లండన్లో ఉంటే లండన్లో కూడా ఒక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సంథింగ్ ఆయనకి కోసం సెపరేట్గా ఒక చట్టాన్ని తెచ్చుకొని పాస్ చేయించుకొని 2023లో ఆ రకంగా 900 పైచీలకు వరకు కూడా ఆయన ఇంటి దగ్గర అన్ని చోట్ల కూడా పెట్టుకుంటే అది చాలా విడ్డూరం అనిపించింది. అసలు ఇంతమంది భద్రతా సిబ్బంది అవసరమా, అసలు ఉంటారు ఎక్కడన్నా ప్రపంచంలో? ఇకపోతే ఇప్పుడు ఆయన June 3 అంటే రిజల్ట్స్ రాకముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న సెక్యూరిటీని కల్పించాలని ఏకంగా కోర్టు మెట్లెక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి. మరి ఆల్రెడీ జెడ్+ సెక్యూరిటీతో 58 మంది అంటే చిన్న చితక విషయం కాదు. మరి ఇంకా ఎందుకని ఇది అడుగుతున్నారు? దీని వెనకాల ఏమన్నా మతలబు ఉందా? నిజంగానే కూటమి ప్రభుత్వం నుంచి ఆయన థ్రెట్ ఉండటం అనేది ఆరోపణ చేశారంటే మళ్ళీ విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారా? సానుభూతి రాజకీయాలు. సురేష్ గారు, ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి, ఒక భారతీయ పౌరుడు తనకు ప్రాణహాని ఉంది లేదా తన మీద దాడి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, తన రక్షణ కల్పించాలా అని న్యాయస్థానం అడిగినప్పుడు
లేదా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నప్పుడు ఆ మనిషికి నిజంగా ప్రాణహాని ఉంటే అతని ప్రాణాన్ని కాపాడడానికి ఆ ప్రభుత్వం కృషి చేయాలి, ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంత ఉలిక్కి పడుతున్నాడు, ఎందుకు ఆ రకంగా ఆవేదన పడుతున్నాడు, ఎందుకంత అభద్రతా భావానికి లోనవుతున్నాడు నాకేం అర్థం కావాలంటే, ఆయనకు తెలియని శత్రువులు ఎవరు ఉన్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు శత్రువుగా ఒకవేళ ఆయన భావించిన, చంద్రబాబు నాయుడు ఫ్యాక్షనిస్ట్ కాదు, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అట్లా ఇంకా ఇంకా ఎవరు ఆయన మీద పోటీ చేసినటువంటి బీటెక్ రేవో ఇట్లా వాళ్ళతో ఏమైనా ఈయనకు ప్రాణ హాని ఉందా? మరి అదేనా చెప్పాలి ఆయన, ఇదిగో ఫలాన్ చోట నా మీద హత్యా ప్రయత్నం జరిగింది, ఫలాన్ చోట ఈ రకంగా దారిగాచి నన్ను కొట్టినారో, చంపడానికి ప్రయత్నం చేసినారో. అదేమి కాకుండా నాకు ముఖ్యమంత్రికి ఎంతమంది ఉంటే అంతమంది నాకు రక్షణ కావాలి. నాకేమనిపిస్తుందంటే నెక్స్ట్ పిటిషన్ ఈయన నాకు 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి అధికారంలో 40% నాకు ఉండాలి అని నెక్స్ట్ పిటిషన్ వేస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. అంటే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఎవరు అధికారంలో ఉండాలా అనేటువంటిది కాదు, ఓటింగ్ పర్సెంటేజ్ నాకు ఉంది కదా. రోజా గారు చెప్పారు 40%తో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు, 40%తో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాడు, 40%తో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అని. అంటే ఈ ఈ వాదానికి తర్కానికి ఇక ఏం చెప్తాం, వాళ్ళ మెదడు చెడిపోయిందని చెప్పడం తప్ప ఇంకోటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నానాటికి అవుతున్నారండి. దాన్ని స్టడీ చేయడానికి ఆవిడ విదేశాలకు వెళ్ళారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటలీలో ఆవిడ పర్యటిస్తున్నారట. మరి దానికి ఏమన్నా సమాధానం అక్కడ ఏమన్నా తీసుకోంటారేమో, అక్కడ ఏమన్నా దొరుకుతుందేమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నానాటికి పల్చన అవుతున్నాడండి. ఆయన ఆయన మీద గౌరవం ఉండే వాళ్ళకు కూడా మింగుడు పడినటువంటి పద్ధతిలో ఈరోజు ఆయన ఆర్గ్యుమెంట్స్ ఉంటున్నాయి. ప్రతిపక్ష హోదా నాకు కావాలి అన్నప్పుడే చెప్పినావు, అది కరెక్ట్ డిమాండ్ కాదు. అది నీవు ప్రతిపక్షమే, నిన్నేమి ప్రతిపక్ష నాయకుడు కాదని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే యు ఆర్ ఓన్లీ ది పార్టీ, అపోజిషన్ పార్టీ, నువ్వు దానికి నాయకుడివి కాబట్టి ప్రతిపక్ష నాయకుడివే. అయితే సమస్య ఏమిటి, నాకు హోదా కావాలా, నాకు క్యాబినెట్ ర్యాంక్ కావాలా, నాకు అది కావాలా, ఇట్లాంటి సౌకర్యాలు అడగడం అనేది దిగజారడము. అది ముఖ్యమంత్రి యొక్క దయాదాక్షిణ్యం మీద ఆధారపడే పద్ధతిలో నువ్వు పోతున్నావు, సరైనది కాదు. ప్రజల పక్షాన ఉండి నువ్వు పోరాడితే ప్రజలు నిన్ను గుర్తిస్తారు. ప్రజల సమస్యల మీద నువ్వు ఆందోళన చేస్తే, అసెంబ్లీలో పోయి మాట్లాడితే ప్రజలు నిన్ను ఆదరిస్తారని ఆ రోజు చెప్పాం. ఈ రోజు ఆయన ఇంకో తిక్క పని ఏంటంటే, ఇదిగో నాకు 900 మంది సెక్యూరిటీ స్టాఫ్ కావాలా, నాకు Z+ సెక్యూరిటీ అనేది హైయెస్ట్ అండి. Z+ సెక్యూరిటీకి మించినటువంటి సెక్యూరిటీకి ఏముంటుంది? మరి అంత సెక్యూరిటీ ఇస్తాము అని చెప్పిన తర్వాత కూడా కాదు ముఖ్యమంత్రిలాగా నాకు ఉండాలి. ఎక్కడ ఈ పిచ్చికి ఎవడు వైద్యం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. ఇది అర్ధరహితమైంది. ఈ నానాటికి మరింతగా చులకన కావడానికి ఉపయోగపడుతుంది. ఆయన ఇప్పటికైనా మరి ఎవరు సలహా ఇస్తున్నారా, లేదా ఆయన బుర్రలోనే ఇట్లాంటి తలుగుతో వస్తాయా నాకేం తెలియదు. ఇట్లాంటి పిచ్చి పనులు మానుకుంటే గౌరవం మిగులుతుంది. అట్లాగే ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలు, ఇప్పుడు ఒకవైపు తుఫాన్ వచ్చింది మొన్న, లేదా కరువు వచ్చింది రాయలసీమలో, ఇట్లాంటి ఇష్యూస్ మీద జనంలోకి పోతే అరే మా తరఫున మాట్లాడుతున్నాను జనం అనుకుంటారు. లేకుంటే ఇదిగో యూత్ కు సంబంధించి నేను చేయలేకపోయినాను, నా పొరపాటు ఏంటి, ఇదిగో ఈ పద్ధతిలో చేయండి అని సలహా చెప్తే యూత్ అని అనుకుంటారు. ఓడిపోయిన తర్వాత బుద్ధి వచ్చిన ఆయనకు ఏపీసీసీ అధ్యక్షురాలు ఆయన సోదరి షర్మిల గారు వరదలు వచ్చినప్పుడు గోదావరి జిల్లాల్లో మోకాళ్ళు లోతులో దిగి ఆవిడ రైతులతో కలిపి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. చాలా ఆహ్వానించదగ్గటువంటి విషయం. ఆయన అప్పుడు అసలు ఇక్కడ లేరు. ఆయన ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏపీలో కన్నా బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నారు. మళ్ళీ ఈ రోజే రావడం జరిగింది. అదే నేను సాయంకాలం విజయవాడలో వస్తుంటే ఒక హాస్పిటల్ దగ్గర జనం అందరూ ఉండినారు. ఏమిటంటే జగన్ గారు వస్తున్నారు అని. ఎందుకు వస్తున్నాడా అంటే మా మీద దాడులు జరుగుతున్నాయని. ఓరు నాయన ఇంత కథ ఉందా ఇడా అనేసి అనిపించి వచ్చాను నేను. ఏమైనా ఎక్కడ ఘర్షణ జరిగిందో కానీ ఏమైనా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలా. ఘర్షణలు కానీ హత్యలు కానీ రాజకీయంగా చేసేటువంటి వాతావరణం ఉండకూడదు. పోలీసులు ఆ రకంగా కఠినంగా, ఏ పార్టీ అధికార పార్టీ కూడా ఏదైనా దౌర్జన్యాలు చేస్తే పోలీసులు చర్యలు తీసుకునేటువంటి పద్ధతిలో శాంతి భద్రతను కాపాడా, అందులో ఏమీ సందేహం లేదండి. ఏ పార్టీ అనేది నిమిత్తం లేదు. శాంతి భద్రత కాపాడడం ప్రభుత్వం యొక్క బాధ్యత, ఆ రకంగా చేయాలి. కానీ
ఈయన నాకు కావాలి, ప్రజలు కావాలని అడగట్లే. చిత్రం అది. అయ్యా మా సుబ్బరాయుడు చనిపోయినాడు, మా కార్యకర్తల రక్షణ కావాలా, మా పార్టీ నాయకుల రక్షణ కావాలా అడగడంలే. నాకు రక్షణ కావాలా, నాకు రక్షణ కావాలా, నన్ను అంతమొందించాలని చూస్తున్నారు. ఎవరికి పట్టింది? నిన్ను అంతమొందించాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? ఇప్పుడు అయిపోయింది. ప్రజలు నీ సంగతి చూసేస్తున్నారు. ప్రజలే అంతమొందించారు రాజకీయంగా నీకు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి పిచ్చి వాదనలు, పిచ్చి మాటలు కట్టిపెట్టి ప్రజల్లోకి పోతే నీకు గౌరవం పెరుగుతుంది తప్ప అట్లా కాకుండా ఇదే పద్ధతిలో పోతానంటే కేజీ హాస్పిటల్కో లేకపోతే ఎర్రగడ్డ హాస్పిటల్కో పంపించాలని జనం అనుకుంటారు. అంతే, మనం ఏం చేయలేము. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు, మరో పిటిషను హైకోర్టు ముందు. ఈసారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కాకుండా మళ్ళీ ఈ సెక్యూరిటీ, ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు ఎంత సెక్యూరిటీయో అంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలట. మీరు ఆల్రెడీ ఓన్లీ Z+ హైయెస్ట్ సెక్యూరిటీ ఆల్రెడీ ప్రొవైడ్ చేసినందుకు హీఈస్ నాట్ హ్యాపీ. 58 మంది సరిపోరట. మరి ఇంత వందల మంది సెక్యూరిటీని పెట్టుకుని ఆయన ప్రజల్లోకి ఎట్లా పోతారు? అవకాశం ఉండదు కదా, ఈ సెక్యూరిటీని ఆపేస్తారు కదా. మరి ప్రజల్లో తిరగాల్సిన ప్రతిపక్ష నాయకుడు మరి సెక్యూరిటీ మధ్యలో తిరుగుతానంటున్నారు. ఒకటి, దీంట్లో ఏమన్నా ఎత్తుగడ ఉందా? ఒకటి, అసెంబ్లీకి వెళ్ళే అవకాశం లేదు అని ఆయనే సిగ్నల్స్ ఫెయిలర్స్ ఇచ్చేశారు. ప్రతిపక్ష హోదా అందు గురించే ఆయన హైకోర్టులో వేశారు, అది రాదని తెలుసు, రాదు కాబట్టి నేను వెళ్ళను అని ఒక సాకు. రెండోది, అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదని ఫ్రీగా డిసైడెడ్ అయిపోయి దానికి సెక్యూరిటీ థ్రెట్ని ఒక సాకుగా చూపించి ఇప్పుడు కనుక ఎలాగో ముఖ్యమంత్రి స్థాయిలో సెక్యూరిటీ అడిగితే ఇవ్వరు కాబట్టి నాకు ఏపీలో థ్రెట్ ఉంది, సెక్యూరిటీ లేదు, అది ఆల్రెడీ కూటమి ద్వారా నాకు థ్రెట్ ఉందని కూడా ఆయన ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఏపీలో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉండనని బెంగళూరులో ఉండడానికి ఆయన ఫిక్స్ అయిపోయారా? దీని వెనకాల ఏమై ఉండొచ్చు ఆయన వ్యూహం? సురేష్ గారు, మొదట మీకు అలాగే 24/7 ఛానల్ వీక్షకులకి, బీజేపీ నేత విఠల్ గారికి, అనలిస్ట్ లక్ష్మణ్ గారికి, కామ్రేడ్ గబ్బూర్ గారికి నా నమస్కారాలు. ఈ 54 రోజులైంది మా ప్రభుత్వం వచ్చి. గతంలో 2020 సబ్జెక్టు కరెక్షన్ బాబు గారు సెక్యూరిటీ విత్డ్రా చేస్తే అప్పుడున్న డీజీపీ ఏమన్నారంటే, ఎప్పుడో 2003లోనో 2004లోనో నక్సలైట్లు దాడి చేశారండి, ఇప్పుడు ఆయనకి ఏమీ లేదండి, అందులో తీసేస్తామని ఒకసారి గుర్చేస్తాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అవసరం లేదని ప్రజలు తీర్పిచ్చిన తర్వాత బంతులోనే తావు లేదంటే ఇస్తారు దొండి అంటే, నీకు బంతులోనే లేదు తావు, మళ్ళీ ఇస్తారు దొండి. సార్, మీరన్న క్వశ్చన్ చాలా బాగున్నది, నేనన్నది కూడా బాగున్నది అన్నది మీరు అనాల్సి వస్తుంది. ఎందుకంటే సెక్యూరిటీ అడిగారు, ప్రత్యేక హోదా, ప్రతిపక్ష హోదా అడిగాడు. గబ్బూర్ గారు చెప్పినట్టు రెండో అంశం ముఖ్యమంత్రి పదవి అడగమనండి. నాలుగో అంశం ఏంటంటే ఆ తాడేపల్లి గెస్ట్ హౌస్, రుషికొండ గెస్ట్ హౌస్ కూడా ఇవ్వమని అడగండి, నేను అక్కడ నుంచి పరిపాలిస్తాను. ఇది ఫుల్ ప్లెడ్జెడ్ గా ఉంటుంది కోర్టులో అయితే. బంగ్లా, ముఖ్యమంత్రి పదవి ప్లస్ సెక్యూరిటీ ప్లస్ ప్రతిపక్ష హోదా. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఈయన ఏం పేకతాడు సార్? వైనాట్ 175 అని చెప్పి, నా ఇంటికి కూడా పేకలేరని చెప్పి జనం దగ్గర 11 ఇంటిలు పెట్టుకొని మిలియన్ పీకించుకున్నాడు కదా. గబ్బూర్ గారు చెప్పినట్టు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజా సమస్యలు పరిష్కరించండి. మీ చుట్టూ పోలీసుల్ని, సెక్యూరిటీని భద్రపరిచి పెట్టుకుంటే జనాలు ఎట్ట కలుస్తారు? మరి ప్రజా దర్బారు పెట్టి ప్రజల దగ్గర నుంచి వెలుతం తీసుకుంటామన్నారు కదా, ఎందుకు పరిగెత్తి బెంగళూరు పారిపోయారు? ఎందుకు 40 రోజులు 4 సార్లు బెంగళూరు పోయి ఇచ్చారు? వాటాలు తగ్గలేదా? వాటాలు పంచలేదా? లేదంటే లెక్కలు తేలలేదా? ఎలక్షన్ లో వచ్చిన డబ్బులు చాలేదా? లేదంటే మీరు ఓడిపోయిన తర్వాత ఎవరైనా ఇస్తానన్న డబ్బులు ఇలేదా? ఏం సెటిల్మెంట్ చేసుకుంటున్నారు? లేదా పార్టీని నమ్మేస్తారా? సార్, నేను ఇంకో మాట మళ్ళీ అంటున్నాను సార్, ఆంధ్ర రాష్ట్రానికి ఈయన అవసరం ఏముంది సార్? ఈయన సెక్యూరిటీ వాళ్ళకి ఈయన స్వతంత్ర పోరాట యోధుడా? లేదంటే ఏమంటారు, ప్రజాసేవలో అత్యుత్తమైన సేవలు తీసి అవార్డులు గ్రహించాడా? లేదంటే కమ్యూనిస్ట్ పార్టీలాగా యోధులు ప్రాణాలు అర్పించి సోదరు కోసం పోరాడిన యోధులు అయినా పొదల సుందరయ్యో, లేదంటే సెక్యూరిటీ అడగరు సార్. వాళ్ళకి అసలు సెక్యూరిటీ అవసరం లేదు, వాళ్ళు తెల్లారులు వేస్తే జనాల్లో ఉంటారు కాబట్టి. అలాగే మీరు అన్నట్లు మాజీ ముఖ్యమంత్రులు కూడా లేదు సార్ ఈయన అడిగేది. ఎవరికి కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఎవరు కూడా ఈ స్థాయిలో ఎక్కడ మనం వినలేదు అసలు ఈ సెక్యూరిటీ గురించి పోరాటం. అందుకే సార్, ప్రజాసేవలో ఉండాలంటే, ప్రజలకు సేవ చేయాలంటే నీ సెక్యూరిటీ దేనికి? ప్రజలే సెక్యూరిటీ నీకు. కమ్యూనిస్ట్ పార్టీలకి, కాంగ్రెస్ పార్టీలకి, బీజేపీ పార్టీకి ప్రజల సెక్యూరిటీ. ప్రజలు ఆదరిస్తున్నారు, ప్రజలు చూసుకుంటున్నారు, ప్రజల్లో పనిచేయి. అంతేగాని అంటే ఇక్కడ అర్థమైందంటే 40% ఓట్లు వచ్చాయని చెప్పడం అయింది. నన్ని
పూర్తి స్థాయిలో ప్రజలు బయట నెట్టేశారు. నీ అవసరం ఆంధ్రప్రదేశ్ లేదని చెప్పారు. అయినా సరే అందుకే పంచలోనే తావలేదని ఇస్రా దొండేనట్టు నాకు హైకోర్టుకి వెళ్తా, నాకు ఈ 4 అంశాలు కూడా ఆ మిగిలిన 2 పిటిషన్లు కూడా చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటుంది బెంచ్, అన్ని వాదనలు పెద్దవాళ్ళు జరుగుతాయి. నేను ఇంకో మాట అడుగుతా, ఈయన శాంతి భద్రతలు కరువైనాయని చెప్పి ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పోతానన్నాడు. ఇప్పుడు ఎక్కడ శాంతి భద్రతలు నష్టం వచ్చాయి? 36 మంది చనిపోయారు అన్నాడు. ఎక్కడ 36 మంది చనిపోయారు లిస్ట్ ఇవ్వాలి అంటే ఆ పేర్లు సారో అంటే కూడా ఇట్లా. పైగా ఈయన ప్రాణహాని ఉందంట. ఏంది? ప్రతిపక్షాలు అధికార పక్షాలు కుట్టమి కలిపి ఈయన చంపేయబోతారంట. ఎక్కలోడు తిరణాలు పోతే ఎక్కలకి పడినట్టుంది వ్యవహారం. ఇంత నాకే పని. ఈయనకు శత్రువులు ఉన్నారు సార్, నేను చెప్తాను, పాయింట్ చెప్తాను. ఎలాంటి శత్రువులు ఉన్నారంటే గతంలో బంగ్యాకి డెలివరీ చేసి బంగ్యాకి అమ్మి పెద్ద మాఫియా సృష్టించాడు. వాళ్ళకి ఇప్పుడు బంగ్యా దొరకట్లా. ఇస్తావా లేదా జగన్మోహన్ రెడ్డి గారి? నెంబర్ 1. డ్రగ్స్ కంపెనీ తీసుకొచ్చి డ్రగ్ ఆంధ్ర తీసుకొచ్చి ఆ మొత్తం ఎక్కడ విదేశాలు తీసుకొచ్చినటువంటి ఆ డ్రగ్స్ అమ్మి అదొక మాఫియా ఉంది. వాళ్ళకి ఇప్పుడు డ్రగ్లా వాళ్ళు సైకోలు అయిపోయి తిరుగుతున్నారు, కాకుల్లాగా అందరూ వస్తున్నారు. మరి వాళ్ళకి ఏం చేస్తారు అర్థం కాల. డీసీ ఇస్తాను చెప్పి మోసం చేసి తల్లిదండ్రులు మోసం చేసి ఉద్యోగులు మోసం చేసి వీళ్ళని వాళ్ళు కూడా శత్రువులే. అంతేందుకు సొంత బాబాయిని చంపిన అంతకుల్ని కాపాడాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరు కాపాడతారు? సో వాళ్ళు కూడా శత్రువులేమో అనుకుంటున్నాను. అలాగే తల్లిని చెల్లిని కుటుంబ వ్యవస్థను మొత్తం దూరం పెట్టేశాడు. మరి వాళ్ళు కూడా శత్రువులేనా? ఎవరి నుంచి మీరు ప్రాణహాని ఉందని కోరుకుంటున్నారని చెప్పి ఆన్సర్ లేదు. గుడ్డోడు ఆయన పిటిషన్ లో కూటమి నుంచి నాకు ప్రాణహాని ఉంది అని చాలా స్పెసిఫిక్ గా ఆరోపణ చేస్తున్నారు. ఓ టీడీపీ అని కూడా అంటలా, కూటమి ప్రభుత్వం నుంచి బీజేపీ కూడా దాంట్లో పార్టీని చేశారు. మాట చెప్పారు. బాబు గారు ఫ్యాక్సిస్ట్ కాదు, ఆయన సేవ చేసుకుంటూ ఇప్పుడు 4 గంటలు పనిచేసినాడు, 10 గంటలు పని తిరుగుతున్నాడు. ఈయన గురించి చాలా నుంచి ఓపుకోలేదు. సరే ఇంక పవన్ కళ్యాణ్ కొడుకుద్దాం. పవన్ కళ్యాణ్ గారికి కోర్టు వైపు ఏమనంటే ఆయన ఊరుకో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ప్రమాదం లేదు. అయితే బీజేపీ అసలు జోలికి పట్టించుకోరు. ఎందుకంటే నువ్వు మాకు అవసరం లేదు పక్కన పెట్టేశారు. ఎవరి వల్ల ప్రాణహాని ఉంది? ఇప్పుడు నాకు తెలిసి జనానికి జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రాణహాని ఉంది. నాకు క్వశ్చన్ అది. ఎందుకంటే నేను మళ్ళీ జనంలోకి వస్తే మరొక నియంత్రణగా తయారయ్యి మరొక డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గానో బంగ్యాక్ ఆంధ్రప్రదేశ్ గానో జేపీ మంది తప్పించి జనాలు సైకోలు చేసి రాష్ట్రం అంతా సైకో రాజ్యంగా మార్చేదానికి ఈయన ఎస్కోబార్ లాగా ఒక పెద్ద నియంత్రణగా తయారవ్వాలనుకుంటున్నాడా? అందుకు ఆయన సెక్యూరిటీ. దేనికి ఈయన సెక్యూరిటీ? ఏం ఉద్ధరించాడు సెక్యూరిటీ? ఈ రాష్ట్రానికి ఏమన్నా బ్రహ్మాండ నదులు అదేవిధంగా బ్రిడ్జిలు కట్టి సానకట్లు కట్టి రైతులు ఆనందపరిచాడా? 5 ఏళ్ల పరిపాలనలో స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చేశాడా? అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒక సలహా. శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒక సలహా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే మాట అన్నారు. పాబ్లో ఎస్కోబార్ అనే ఒక డ్రగ్ లార్డ్ ఉన్నాడు, మెక్సికన్ అని చెప్పేసి. అయితే నాకైతే తెలుసు, అంటే కొద్దిగా హాలీవుడ్ మూవీస్ కొద్దిగా ఇంటర్నేషనల్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. అయితే పాపం ఆయన్ని మిమ్మల్ని అలా పోల్చారంటే ఆయనకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఏంటంటే మీరు లోకల్గా ఉన్న పేర్లు వాడండి, ఆయన అలా ఇబ్బంది పెట్టకండి. ఆయన ఎస్కోబార్ అన్న దానికి అసలు ఆయనకు అర్థం కాల. కాబట్టి అదొక సలహా మీరు పాటించాలి. లోకల్గా ఉన్న డాల్ ఏమన్నా ఉంటే చూసుకోండి. రైట్. కానీ థ్యాంక్ యూ సజెషన్ సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడే విడపడిన 10 ఏళ్ళైన ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున డాన్లు ఎవరు లేదు సార్. ఒకవేళ ఉమ్మడి రాష్ట్రంలో ఉండొచ్చాం, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్ద డాన్లు ఎవరు లేదు. కాకపోతే బాధ కలిగించి ఏంటంటే ప్రపంచంలోనే ఇటువంటి రాజకీయ నాయకుడు లేడు. ప్రపంచంలో, నేననే దేశంలో కాదు, ప్రపంచంలో ఇటువంటి రాజకీయ నాయకుడు లేడు. అందుకే ఇటువంటి గొప్ప మేధావి మాకు వద్దని చెప్పి పక్కన పెట్టారు. ఈ రోజు మీరు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి సార్ మీకున్న కేసుల విషయం మర్చిపోతాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక 6 నెలల్లో మీకు శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయే అవకాశాలు దగ్గరలో ఉన్నాయి. అన్ని కేసులు, ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ, ఎన్ఐఏ కేసులు కానీ అనేక కేసులు గుడికి వస్తున్నాయి. ఇవి తప్పించుకోవడానికి ఇస్తున్న డ్రామానా, లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కూటమిని మెయిన్ గేమ్ లో ఏమైనా మారుస్తున్నారా? మెయిన్ గేమ్ ఆడుతున్నారా? ఎందుకంటే ప్రజా సంస్థల పైన పనిచేసిన ప్రతిపక్ష నాయకులు కేసులు వేసుకుంటా కోర్టు చుడుతున్నారంటే మీరు కూడా మాతో కూడా కోర్టుకు రండి, అసలు విషయాలు మర్చిపోండి మెయిన్ గేమ్ ఆడుతున్నాడా? సో ఈయన మెయిన్ గేమ్ పడదలుచుకోవాలా? 2, మాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రస్తావన చేయడం మాకు ఇష్టం. ఎందుకంటే టైం వేస్ట్ ప్రోగ్రామ్. ఆయనతో మాకు అవసరం లేదు. నేను చెప్పింది రాష్ట్రపతి మేం కాదు, రాష్ట్రపతి మాకు ఆయన అవసరం లేదు, పక్కన పెట్టారు. సో ఆయన గురించి మాట్లాడడం ఏదేమైనా వ్యూహాలు మాత్రం ఇంకా పన్నుతూనే ఉన్నారు, జాగ్రత్త పడాల్సినటువంటి. అలాగే ఆయనకి ఏమాత్రం ఆయనకి ఎవరి ద్వారా జరిగినా అది కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఆ కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సార్ మీరు చెప్పిన పైన ఒక మాట చెప్తాం.
పులివేంద్ర ప్రజలు గెలిపించారు ఎమ్మెల్యేగా. ఆహా నేను రాను, అసెంబ్లీకి రాని తేల్చేశాడు. కొన్ని ప్రతిపక్ష హోదా ఉన్నట్టు కబూర్ గారు చెప్పినట్టు ప్రతిపక్ష హోదా ఉంది కదా ఉపయోగించుకుంటా, ఆహా నేను చేయను, కారు లెక్కను, నాకు సెక్యూరిటీ కావాలి. పిల్లోడు చాక్లెట్ అడిగినట్టు నేను స్కూల్కి పోతే చాక్లెట్ ఇస్తేనే పోతానన్నట్టు ఏంటి సార్ ఈ చిన్నపిల్లలు ఆటలాడుతున్నారు జగన్మోహన్ గారు. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే అత్యంత విలాసాలకు అలవాటు పడిపోయి బ్రహ్మాండం సెక్యూరిటీ పరివాహంలో ఒక రాజుగా నియంతగా అలవాటు పడిపోయిన జగన్మోహన్ గారు మెయిన్ సెట్ మారట్ల, డీ క్లాస్ కావట్లా. మన కామ్రేడ్ చెప్పినట్టు డీ క్లాస్ కావట్లా. ఆయన ఎంతసేపు రాజు నియంతగానో లేదంటే ఎస్కోబార్ లాగా గొప్ప డాన్ గాను ఫీల్ అవుతున్నారు. సో ఆ ఆలోచన ఉండేవాడికి చెప్పినట్టు కపూర్ గారు చెప్పినట్టు ఎరగట్ హాస్పిటల్ పంపించాలి, ట్రీట్మెంట్ ఇచ్చాల్సింది. అయ్యా నువ్వు మళ్ళీ నీ ముఖ్యమంత్రి కాదు, నేను అప్పటిపక్షం మళ్ళీ అలా కాదు. కానీ ఆయన ఇది ఎలాంటి ఇంప్రెషన్ తీసుకొస్తుందని తెలిసి కూడా ఆయన కోర్టులకు వెళ్తున్నారు అని అంటే కొద్దిగా దానిలో ఏ కోణాలు ఉన్నాయనేది కూడా సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం. ముగిస్తున్నాను. యాజ్ ఏ ప్రతిపక్ష నాయకుడు అంటారా లేదంటే ఒక కుటుంబ ఒక రాజకీయ పక్ష నాయకుడు అంటారా, మేముండగా ఎన్డీఏ గవర్నమెంట్ లో వాళ్ళ చిన్నాయన చంపినట్టు ఎవరికి కష్టాలు రాని, వాళ్ళ చిన్నాయన చంపే వాళ్ళని తొందర తీసుకొస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం, ఆయన దగ్గరికి చీమ కూడా పోదు, ప్రజలు పోరు, మనుషులు ఎవరు పోరు, ఆయనకి ఏ హాని లేదు, పూర్తి బాధ్యత కావాలంటే ఆయనే చేసుకుంటే మేము చేయలేం. కానీ కూటమి నుంచి ఎటువంటి నష్టకరమైన వాతావరణం, హత్యా రాజకీయాలు కానీ ఏమంటారు దాన్ని దుర్మార్గమైన రాజకీయాలు చేయము. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చేసేస్తున్నాడు, గర్వఫలం వచ్చేసింది. ఆల్రెడీ ఆయన ఏమి పాపాలు చేసేసాడు. ఆ గర్వఫలం అనిపించడానికి వస్తాను, జైలుకి పోతాడా ఇంకో చోటు పోతాడా ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్ర ఇప్పుడు న్యాయస్థానం నిర్ణయిస్తాయి. కాబట్టి ఆయన కర్మను మేము కాదనలేము. మేముగా చచ్చిపోయిన భావని మళ్ళా తప్పదొచ్చుకోవాలి. కాకపోతే మీరు హెచ్చరిక చేశారు, ఎస్ కరెక్ట్, చిన్న పావైనా పెద్ద కర్రతోనే కొడతాము. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అవసరం లేదు. 2029లో జగన్ అండ్ కో పార్టీ ఈ రాష్ట్రంలో ఉండదు, పక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండదు. ఇది కావాలంటే రాసి పెట్టుకోండి, మళ్ళీ ఇప్పుడే అడగండి. అట్లా అది మన చేతుల్లో లేని పని. అది అట్లా మాట్లాడటం కూడా అది ఆహ్వానించదగ్గ ఇది కాదు. ఎందుకనంటే పార్టీలు ఉండకుండా ఉండాలి అని కోరుకోవడం కూడా తప్పు కాదు. అలాగని అది అంత ఈజీ కూడా కాదు. ఈ దేశంలో చాలా ఎగ్జాంపుల్స్ చూసాము. అక్కడ దాకా ఎందుకు మీరు కూడా 23 స్థానాలు వచ్చింది, మరి ఇప్పుడు బౌన్స్ బ్యాక్ కాలేదు, అది ప్రజలు నిర్ణయిస్తారు, చూద్దాం. మీరు అన్ని మాటకి ఆన్సర్ చేస్తాను సార్, నిజమే మీరు చెప్పిన మాట. మళ్ళీ మాట్లాడు. మేము చాలా గౌరవప్రదంగా ఈ రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవించాం. ఎందుకంటే మా కూటమికి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఆంధ్ర రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి. అదే సార్ శ్రీనివాస్ చౌదరి గారు, నేను కూడా అనేది అదే, ప్రజలే నిర్ణయిస్తారంటున్నా. ప్రజలే నిర్ణయిస్తారంటున్నా సార్, ప్రజలే నిర్ణయిస్తారు ఉండాలా వద్దా అనేది, పార్టీలే కాదు స్థానాలు కూడా. అంటే ఆయన రానివ్వని చెప్పి అంత బాగా పనిచేస్తామని మేము ఆయన రాని ఎందుకు చెప్తున్నా అంటే మేము అంత బాగా కష్టపడతాం, ప్రజలకు సేవ చేస్తాం. మీరు అట్లా మాట్లాడి బాగుంది, తీసుకోవద్దండి, మాది ప్రజాస్వామ్య పద్ధతిలోనే బాగుంది. ఎందుకంటే అది 39 to 40% ప్రజలు ఆయన ఓటేశారు, ఆయన పార్టీ ఓటేశారు, ఆయన పార్టీ ఓటేశారు. కాబట్టి ఏంటంటే అది లేకుండా పోతుంది అంటే అది అంత ఈజీ కాదు. దాన్ని మీరు 10,000 ఓట్లతో ఓడిపోయిన 140 ఎమ్మెల్యేలు, 20,000 ఓట్లతో ఓడిపోయిన 120. ఓకే సార్, ఇప్పుడు నంబర్స్ స్టాటిస్టిక్స్ అవన్నీ 11 మంది ఎమ్మెల్యేలు ఎన్ని ఓట్లు గెలిచారు? 2,000 ఓట్లు, 5,000, 2,000 ఓట్లతో 2, 5,000 ఓట్లతో 3, 10,000 ఓట్లతో 4, 30,000 ఓట్లతో 1, 60,000 ఓట్లతో 11 మంది. ఓకే రైట్. ఎనీవే ఎందుకు ఇప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి ఆయనే అన్నారు, ఇప్పటికే ఆయనకి 39 to 40% ఉంది. ఆయన ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం అయినాయి. రైట్. విఠల్ గారు, కూటమి ప్రభుత్వం అంటున్నారు ఆయన, దానిలో మీరు కూడా భాగస్తులే. దాంట్లో ఈరోజు పిటిషన్లో ఆయన కొన్ని కోట్ చేశారు ఎగ్జాంపుల్స్. ఎందుకు నాకు థ్రెట్ ఉంది అని అంటే, గతంలో జరిగినవి ఏంటి, 2019కు ముందు వైజాగ్లో నా మీద కోడి కత్తి అటెంప్ట్ జరిగింది, అలాగే ఈ ఎలక్షన్స్ ముందు విజయవాడలో రాయిసిరారు అని చెప్పేసి ఈ రెండింటిని ఆయన కోట్ చేయడం జరిగింది కోర్టుకి విన్నవించినప్పుడు. మీరు ఏదైతే ఫస్ట్ అటెంప్ట్ అంటే ఇన్ ద సెన్స్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగిందో ఆ టైంలో కూడా కూటమి ప్రభుత్వమే ఉంది. అప్పటికి నాకు తెలిసి మరి మీరు బయటకు వచ్చేసారు లేదు నాకు గుర్తులేదు ఆ ఇన్సిడెంట్ జరిగే టైంకి, కానీ 2014-19. అలాగే ఆయన ఏమి సస్పెషన్లకు పోలా, కూటమి ప్రభుత్వం అన్నాడు, టీడీపీ అంటలేదు. కాబట్టి బీజేపీని కూడా దీంట్లో పార్టీని చేశాడు, అదొకటి గమనించాల్సింది. ఇక స్పీకర్ గారు చానాళ్ళ తర్వాత మేబీ ఫస్ట్ టైం అనుకుంటా, అంటే మాజీ స్పీకర్ తమ్మినేని గారు ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తప్పేం లేదు,
మరో పార్టీ అంటే అది ప్రతిపక్ష పార్టీ అవుతుంది, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటంలో తప్పేం లేదని చెప్పేసి. మరి ఆయన కూడా స్పీకర్గా ఉన్నప్పుడు అదే రూల్ ఫాలో అయ్యాడో లేదు తెలియదు, ఒకవేళ ఉంటే ఫాలో అవుతాడేమో తెలియదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ ఓవరాల్గా ఆయన ఈరోజు సెక్యూరిటీ మీద హైకోర్టుకు వెళ్ళటాయి. సార్, మీకు ఛానల్లో ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాస్ చౌదరి గారు, గఫూర్ గారు, అదేవిధంగా పెద్దలకి, ఈ యొక్క మన ఛానల్ ని వీక్షిస్తున్నటువంటి ప్రజలకందరికీ కూడా ముందుగా శుభ సాయంకాలం. ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా జరగని పనుల కోసం, సాధ్యం కానటువంటి విషయాల కోసం కోర్టుకెళ్తున్నారు అంటే ఆలోచించాల్సిన విషయం. మీరన్నట్లుగా దీని వెనకాల ఏమున్నది, ఎందుకు ఇలా అనేదానికి ఆలోచించాల్సిన అవసరం అయితే ఒక విధంగా కనపడుతుంది. అందులో భాగంగా ఏంటంటే, ఒకటి టైం బీయింగ్, ఏవో ఒకటో రెండో పొత్తుపూకులు ఆ కోర్టులో కేసులు వేస్తూ కాలయాపన చేస్తూ తను ప్రజల్లోకి రాకుండా, ప్రజలు రాలేదనేటువంటి ఫీలింగ్ లేకుండా కోర్టులు కేసులు ఏవో ఉన్నాయి అనే భావాన్ని కల్పించడం అనేది ఒక భావన అవ్వచ్చు. రెండోది, ఇటువంటి గొంతెమ్మ కోరికలు కోరటంలో అర్థమైంది అంటే తను ముఖ్యమంత్రి నుంచి మాజీ ముఖ్యమంత్రిని అయ్యాను అనేటువంటి యొక్క భావం ఆయన మర్చిపోయారు. అంటే ఈ యొక్క కూటమి ఎలక్షన్ల ద్వారా ఆయనకి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్, ఈ వచ్చినటువంటి 11 సీట్ల ప్రభావం నాకు తెలిసి అయితే ఆయనకి ఏదన్నా మైండ్ ఏమన్నా కొద్దిగా దెబ్బతిన్నదేమో అని అనిపిస్తున్నది. కారణం ఏమంటే, గతంలో నీవు చేసిన విద్య నీరజాక్ష అని గతంలో నువ్వు ఏమేమి ప్రవర్తించావో అవన్నీ ఇవాళ నీకు అప్లై అవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఈ యొక్క సెక్యూరిటీని తగ్గించడానికి ప్రయత్నం చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు దాన్ని ఇనిషియేట్ తీసుకొని ఆయనకు పెంచారు. అదేవిధంగా ఇవాళ నీకు తగ్గింది అనుకుంటున్నావు, ఇది పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు నీకు ఎక్కడా కూడా Z+ కేటగిరీని తగ్గించాల. ఒకటి పోతే ఇంకొక విషయానికి వస్తే, ఇప్పుడు రేపటి నుంచి ఆయన ఎక్కడికన్నా పర్యటనకి వెళ్ళాలి అని అనుకుంటే పొరపాటున వెళ్ళాలి అనుకుంటే అక్కడ జనం లేకపోతే పరుగు పోతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క సెక్యూరిటీనైనా ఒక 40-50 మందిని పెట్టుకుంటే జనం ఉన్నారని చెప్పుకోవచ్చు, వీళ్ళనే జనంగా చూపించుకోవచ్చు. ఆ విధంగా కవరింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారేమో బహుశా. అంటే అతని పరిస్థితి అట్లా అవుతుందేమో రాను అనేది ఒక భావన కలుగుతుంది. ఇకపోతే ఈ రోజున ప్రత్యేకించి ఆయనకి ఈ యొక్క భద్రతా వైఫల్యమో లేకపోతే ప్రాణ భయమో ఉన్నది అనుకోవటానికి అర్థం లేని మాట ఏందయ్యా అంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత సెక్యూరిటీ ఉన్నా సరే ఎక్కడికి వెళ్ళాలన్నా చెట్ల మీద ఎవరన్నా ఉందేమన్నా చేస్తారేమో అని చెట్లు నరికించారు, పరదాలు కట్టించుకున్నారు, ఆ ఊళ్ళో ఉన్నటువంటి షాపుల్ని మూయించారు. ఇవన్నీ చేసి కూడా ప్రజల్లోకి రావటానికి భయపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఇవాళ మీరేమో సాదా సీదాగా ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని పోరాటాలు చేయమని చెబుతున్నారు. ఏకంగా పోరాటాలు చేయమంటే ఆయన ఏం చేయగలుగుతాడండి? గతంలో కూడా మీరు గమనించినట్లయితే అతను ఎప్పుడూ కూడా ప్రజల్లోకి వచ్చి ఒక సాధారణమైన పౌరుడిగా ఆయన కొనసాగినటువంటి సందర్భం అయితే ఎక్కడా లేదు. కారణం ఏమంటే, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సహితం ఆయన ఎక్కడైనా బయటకు వచ్చారు అంటే ఒక్క పాదయాత్రలో తిరిగారు తప్ప, మిగతా టైముల్లో పోయి ఆయన యొక్క ఇంట్లో కూర్చోవడం తప్ప ఆయన ప్రజలతో ఎక్కడా ఉండలేదు. అంటే ప్రజలతో కలవాలి, ప్రజలతో మమేకం అవ్వాలి అనే భావన అనేది ఆయనకి లేనప్పుడు ఇటువంటి అన్నెసెసరీగా వచ్చేటువంటి ఆలోచనలు అన్నమాట ఇవన్నీ. ఈ కొనసాగింపు ఎందుకయ్యా అంటే టైం కాలక్షేపానికి. తను బయటికి రాకుండా నేను కోర్టులో పిటిషన్లు వేస్తుంటాను, అవేమో తేలవు, వాళ్ళేం నాకేమీ నేను అనుకున్నట్లుగా సాధ్యపడదు వాళ్ళు ఇవ్వటానికి, కాబట్టి నేను వెళ్ళకుండా నేను ఎట్లయినా కాలయాపన చేయొచ్చు. ఈ యొక్క ఆయన దగ్గర డబ్బులుంటే కోర్టులకు వెళ్ళటం అలవాటు అయితే చేసుకోవచ్చు, కానీ
కోర్టుల యొక్క సమయాన్ని కూడా వృధా చేయటం భావ్యం కాదు. కోఇన్సిడెంటల్ అది ఏంటంటే తొందరలోనే, అది కాదు సార్, అది తొందరలోనే ఆ కోర్టు జడ్జీలు చెప్తారు, బాబు నీ కేసులు ఇట్లా నువ్వు అనవసరంగా కేసులు కనుక వేస్తూ ఉండేటట్టు అయితే నీకు ఒక కోర్టు పెడతాము సపరేట్ గా, అక్కడ అక్కడ నువ్వు సబ్మిట్ చేస్తూ ఉండు గానీ అనేది కూడా అలా కూడా గౌరవం కూడా రావటానికి ఎక్కువ కాలం పట్టదని అనుకుంటున్నాం. విఠల్ గారు అది కూడా కోర్టు రిసోర్సెస్ వాడటం కిందే వస్తుంది. ఎందుకంటే ఒక్క నిమిషం, ఈరోజు కోఇన్సిడెంటల్ గా కాకతాళీయంగా దీనికి సంబంధం లేకపోయినా కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఆయన అసహనం వ్యక్తం చేశాడు. అఫ్ కోర్స్ ఆయన లాయర్ను ఉద్దేశించి మా కేసు ముందు వాదించండి అంటే మా కేసు ముందు వాదించండి అని చెప్పేసి అంటే వచ్చి కూర్చుంటే తెలుస్తుంది జడ్జి ప్లేస్ లో, మళ్ళీ జీవితంలో జడ్జి చైర్ ఎక్కకూడదని చెప్పేసి డిసైడ్ అవుతారు. అంత ప్రెషర్ ఉంటుంది, అందరి కేసులు కూడా తీసుకుంటాము, కన్సిడర్ చేస్తాము, ఇలా ప్రెషర్ బిల్డప్ చేయకండి అని ఇండైరెక్ట్ గా కోర్టులకి ఎంత ప్రెషర్ పెరుగుతుంది, ఎంత సమయపాలన వేస్ట్ అవుతుంది అనేది ఆయన చెప్పడం జరిగింది. మరి ఇటువంటి కేసులు వేసుకుంటే మీకు డబ్బులుంటే వేసుకోవచ్చు, ఏది ఈ రకంగానా? గతంలో ప్రభుత్వం తరఫున ఇది ఖజానాకు ఈ కోర్టుల ఖర్చులు ప్రజల మీద నెత్తిన మీద పడేవేవి, ఎక్స్చెక్కర్ నుంచి వెళ్ళేవి. ఇప్పుడు ప్రైవేట్ గా కేసులు వేసుకున్నా గానీ కోర్టుల సమయం బొక్క. ఒక కొద్దిగా బాధ్యత అయితే వస్తాను సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని ఏంటంటే ఆయన కేసులు ఏమున్నాయో అవన్నీ బయటికి తీసి అవన్నీ తిరగదోత్తం మొదలు పెడితే ఆయన కోర్టుకు వెళ్ళే వెసులుబాటు కల్పించిన వాళ్ళం అవుతాం. ఇటువంటి చిల్లర మల్లర కేసులు వేయకుండా ఆ కేసులు వాటికి కోర్టులకు అటెండ్ అయ్యే పరిస్థితిని కల్పించాల్సిన అవసరం కోర్టులు కూడా ఇటువంటి వాటిని సీరియస్ గా ఎంతవరకు తీసుకుంటే. లక్ష్మణ్ గారు, ఒకటి అసలు ఎవరికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి అనేది సెక్యూరిటీ విభాగం దానికి సంబంధించిన కమిటీ డిసైడ్ చేస్తుంది. ఆయనేమో Z+ కేటగిరీ తీసేశారు అని అనుకుంటున్నారేమో కానీ ఆయన కూడా ఆయన ఇచ్చిన పిటిషన్లో అయితే Z+ ఉందని ఒప్పుకున్నారట. Z+ ఇచ్చామని కూడా ఈరోజు పోలీస్ శాఖ స్పష్టం చేసింది. అయితే ఎక్కడ కన్ఫ్యూజన్, లేదంటే కనుక జనాలను కన్ఫ్యూజ్ చేయాలన్న ఉద్దేశం ఏమో తెలియదు, లేకపోతే ఆయనకే తెలియదు. Z+ అనేది మినిమం నెంబర్ ఉందంట కానీ మ్యాక్సిమం నెంబర్ ఎక్కడ స్పెసిఫిక్ చేయలేదట. ఎందుకంటే కేసు టు కేసు అవి వ్యారీ అవుతుంది అనేది. ఆ రకంగా 58 మందిని మేము ప్రొవైడ్ చేశాము. గతంలో ఆయన 130+ పెట్టుకున్నారు కాబట్టి ఆ మైండ్ సెట్తోనే ఆయన దాన్ని కోరుకుంటున్నారు అనేది ఒకటి వినపడుతుంది. లేదా ఇది ప్రజల్లో ఒక చర్చకి తీసుకువెళ్ళి ప్రజలు అందరికీ కూడా సామాన్య ప్రజలకు ఇవన్నీ తెలియదు కాబట్టి వారిని అమాయకులుగా ఆయన భావించి జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం అనేది ఆయనకి ఇవ్వాల్సినటువంటి భద్రత ఇవ్వడం లేదు, తద్వారా ఆయనకి ప్రాణహాని కూర్చే కార్యక్రమం చేపడుతున్నారని ఒక సింపతి కార్డు ప్లే చేస్తుందని ఒక వాదన వినపడుతుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? గవర్నమెంట్ వచ్చి 2 నెలలు కూడా పూర్తిగా కాకముందే గవర్నమెంట్ డిమారలైజ్ చేసే ప్రయత్నము, తర్వాత మీరు అన్నట్టు తాను ఏం చేస్తున్నాడో అసలు ఏం చేయాలనుకుంటున్నాడో అసలు ఆయనకే అర్థం కాలేదేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు భద్రత విషయంలో ఖచ్చితంగా పోలీస్ మాన్యువల్ ఉంటది, సెక్యూరిటీ మాన్యువల్ ఉంటది, ఆ మాన్యువల్ ఫాలో అవుతారు. అది కాకుండా ఎక్స్ట్రా కావాలని కోరినప్పుడు ఆ ఎక్స్ట్రా ఒకవేళ తనకు నిజంగా థ్రెట్ ఉంది అని భావించి దానికి ఒక ఆధారాలతో సహా చూపించి ఫలానా థ్రెట్స్ జరిగాయి అని చెప్పి వాటిని ముందు పెట్టి సెక్యూరిటీ వింగ్ లో అంటే సెక్యూరిటీ విభాగానికి అంటే ముఖ్యమంత్రికి అప్పీల్ చేసుకుంటాడు. కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టించుకోకపోతే కేంద్ర హోంశాఖను కూడా సంప్రదించవచ్చు. కేంద్ర యొక్క బలగాలు కూడా అతనికి ఇచ్చే అవకాశం ఉంటది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పద్ధతులు ఏమిటి, ఎక్స్ట్రా కావాలి అంటే ఆ ఎక్స్ట్రాకు సంబంధించినటువంటి ఎవరిని ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకు సంబంధించినటువంటి జీతాలు భత్యాలు అన్ని పేమెంట్ చేయాలి. చాలా మంది ఫ్యాక్షనిస్టులు ఫ్యాక్షన్ లేకపోయినా మాకు సెక్యూరిటీ కావాలా, 4 కావాలా, 5 కావాలంటే ఇస్తాడు ఎస్పీ. ఆ 4 జీతాలు కట్టాలా, భత్యాలు కట్టాలా, కడితే కనుక నువ్వు తీసుకో అని ఇచ్చిన సందర్భాలు కూడా నేను చూశాను. డబ్బులు కట్టించుకుంటారు వాళ్ళ యొక్క, అది చాలా చాలా ఆర్థిక భారం అవుతుంది. ఈయన
ప్రభుత్వం నుంచి అడగడం కాకుండా సొంత సెక్యూరిటీ వింగులు. ఇప్పుడు నిన్న మన ఎవరో కార్యకర్తలు వాళ్ళ ఇంటి దగ్గర పోతే తోసి అవతల పడేశారు. వాళ్ళు సెల్ ఫోన్ పీక్కొని ఇసిరి కొట్టాడు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు పోలీస్ సెక్యూరిటీ కాదు, అది ప్రైవేట్, ఆయన సెక్యూరిటీ, ఓన్ సెక్యూరిటీ పెట్టుకున్నారు అక్కడ. మళ్ళీ కేటగిరీ ఆ రోజు సాయంత్రం వైసీపీ పార్టీ దానికి విచారణ వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ చేశారు. దాంట్లో బాధపడుతున్నాము, ఏదైతే ప్రజా దర్బార్ అనుకుని చెప్పేసి భారీ స్థాయిలో అభిమానులను కార్యకర్తలు రావడం ద్వారా ప్రజల్ని కలవలేకపోవడం, ఈ లోపల వాళ్ళ మీద హై హ్యాండెడ్నెస్తో పోలీసులు మొబైల్ ఫోన్స్ని విసిరేయడం కూడా మనం అలా చూసాము వీడియోస్లో. అయితే దాన్ని ఖండిస్తూ ఇచ్చిన మెసేజ్లో చివరిలో కొసమెరుపు ఏంటంటే, ఎవరైతే ఆ పోలీసులు అతిగా ప్రవర్తించారో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పోలీసులు అని కూడా అన్నారు ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పోలీసులు ఏంటి? ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సెక్యూరిటీ వ్యవస్థ ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఏంటంటే సెక్యూరిటీలో ఉన్నటువంటి వాళ్ళు రొటీన్ గా, ఇప్పుడు 1 వీక్ అయితే ఒక గ్రూప్ ఉంటుంది, మళ్ళీ ఇంకొక 1 వీక్ అయిన తర్వాత ఇంకొక గ్రూప్ వస్తుంది, అట్లా చేంజ్ చేస్తారు. కంటిన్యూగా సెక్యూరిటీ ఆఫీసరు మాత్రము కంటిన్యూగా ఒకరే ఉంటారు, కానీ కింద సిబ్బందిని అంటే సెక్యూరిటీ స్ట్రాటజీ అది పెట్టిన వాళ్ళని పెట్టరు, మారుస్తూ ఉంటారు. వాళ్ళని రకరకాలుగా మారుస్తారు ఆలోచన చేసి, ఎందుకంటే కొల్లుడైపోతారు ఒక్కోసారి అని చెప్పి అలా మార్పులు చేర్పులు చేస్తుంటారు తప్ప ఇంకా వాళ్ళు ఇప్పుడు అక్కడ కనిపెట్టి మనం చూసిన విధానాన్ని బట్టి, ఆ డ్రెస్సును బట్టి వాళ్ళు ప్రభుత్వ సెక్యూరిటీ కాదు, ప్రైవేట్ సెక్యూరిటీ అని అనిపిస్తున్నది నాకు కూడా. ఆ ప్రభుత్వ సెక్యూరిటీ అలా వ్యవహరించదు. వాళ్ళకేం అవసరం ఉంది చెప్పు? సెల్ ఫోన్ ఇసిరి పారేసి మీరు ఫోన్ నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకు వచ్చారు, ఉండండి మీరు వెయిట్ చేయండి, మేము లోపల అడుగుతాము, మిమ్మల్ని పంపమంటే లోపలికి పంపిస్తాము అని చెప్తారు. వాళ్ళకి ఉంటాయి, ఇంటర్నల్ గా ఫోన్లు ఉంటాయి, ఇంటర్ ఫోన్ లో మాట్లాడతారు, అడుగుతారు. ఆ పైన ఎవరు ఉంటారు, పిఏలో గీఏలో, రమ్మంటారు, వద్దంటే ఇలా వద్దని చెప్తున్నారు, రేపు రాండి అని చెప్తారు. ఇది నడుస్తుంటుంది మామూలుగా. అలా కాకుండా వాళ్ళు సెల్ ఫోన్ తీసుకొని ఇసిరి పారేసేంతగా సెక్యూరిటీ వింగ్ అంటే ప్రభుత్వ సెక్యూరిటీ వింగ్ అలా చేయదని నేను అనుకుంటున్నా. ఎప్పుడు అలాంటిది జరుగుతుందంటే ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు, సభలు సమావేశాలకు వెళ్ళినప్పుడు దూసుకొని జనం వస్తూ ఉంటే, ఫోటోలు తీస్తూ ఉంటే సెల్ ఫోన్లు పీక్కునే సందర్భాలు చూసాం, తోసేసిన సందర్భాలు చూసాం. ఇంటి దగ్గర ఏం అవసరం ఉందంటే అక్కడ నాకు అర్థం కాలేదు. ఇంటి దగ్గర అక్కడ మర్యాదగా మాట్లాడాలా వాళ్ళతో? వచ్చిన వాళ్ళు ఎవరు, ఏ ఊరి నుంచి వచ్చారు, ఏ పని మీద వచ్చారు, మేము సమాచారం లోపల పంపిస్తాము, వెయిట్ చేయండి అని చెప్తారు. అది పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే ఫాలో అవుతారు అంతే తప్ప వచ్చిన వాళ్ళు ఎవరా అని కాదు. ఇప్పుడు నేనే ఉన్నా, లాస్ట్ మంత్ నేను పవన్ కళ్యాణ్ ఆఫీస్కి పోయా. అప్పుడు ఆ టైంకి రాలే ఆయన. నేను జర్నలిస్ట్ అని వాళ్ళకేం తెలియదు. మామూలు సెక్యూరిటీ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఏమండి వస్తారని మేము మాట్లాడాలంటే వాళ్ళు, సార్ ఈ రోజు రారు, క్యాన్సిల్ అయింది ప్రోగ్రాము, రేపు రావచ్చు, మళ్ళీ మీరు కావాలంటే మేము ఫోన్ నంబర్ ఇస్తాము ఇక్కడిది, ఫోన్ చేసి తెలుసుకొని రండి అన్నారు. నేను ఎవరు అడగలేదు, వాళ్ళు జర్నలిస్ట్ అని కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను ఒక్కనే వెళ్ళలే, 5 మంది వెళ్ళాం. 5 అంటే వాళ్ళు అంత గౌరవంగా మాట్లాడి పంపించారు. నీకు అది ప్రభుత్వ సెక్యూరిటీ. వాడు తోసేసి వాడు రౌడీలాగా వివరిస్తుంటే వాడు ప్రభుత్వ సెక్యూరిటీ నేనైతే అనుకోవటం లేదు. సరిగ్గా వాళ్ళు సమర్థించుకుంటారంటే ఏమైనా సమర్థించుకొని మనం ఏం చేయలేం దానికి. ఇప్పుడు ఈయన ఇష్యూ వచ్చినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఒక సెక్యూరిటీ ఎంత ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా అన్నది మాన్యువల్ ప్రకారం ఫాలో అవుతారు. లేదు ప్రతిపక్ష నాయకుడు, దానికి ఒక మాన్యువల్, ఎందుకంటే క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది కాబట్టి అది దాన్ని ఫాలో అవుతారు. ఇప్పుడు ఈయన ప్రతిపక్ష హోదా సార్ లక్ష్మణ్ గారు. ఓకే రైట్, మనం మళ్ళీ తీసుకుందాము లక్ష్మణ్ గారిని. సార్ గఫూర్ గారు,
అదొక అంశం అయితే ఆయన స్పెసిఫిక్గా కొన్ని అంశాలు ఈ పిటిషన్. సార్ లక్ష్మణ్ గారు వస్తాను సార్, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. నేను వేరే ఛానల్ ఉంది నాకు, లెఫ్ట్ అయిపోతే అయితే కంక్లూడ్ చేయండి సార్, కంటిన్యూ. ఇప్పుడు దాన్ని ఫాలో అవుతారు. ఇప్పుడు ఆయన కేవలము మాజీ ముఖ్యమంత్రి. మీరు ఇందాక అన్నట్టు కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారా, కేసీఆర్ కి ఇచ్చారా, పోనీ దేశంలో ఎక్కడైనా మాజీ ముఖ్యమంత్రులకు ఎలాంటి సెక్యూరిటీ ఇచ్చారని వెరిఫై చేసుకోవాలి కదా. ఇప్పుడు కోర్టులో వేసినంత మాత్రాన ఒకవేళ ప్రభుత్వము కక్ష సాధింపు ధోరణితో మొత్తం సెక్యూరిటీ విత్డ్రా చేసిన చూడండి, నాకు థ్రెట్ ఉంది, ఇదిగో నాకు కేవలం 4 పోలీసులే ఇచ్చారు అంటే కోర్టు ఏమన్నా అయ్యో 4 ఏం సరిపోతారు ఒక మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి ఆలోచిస్తుంది. అంత పెద్ద సెక్యూరిటీ జెడ్ కేటగిరీ ఉన్నప్పుడు ఇంకా నాకు సెక్యూరిటీ అంటే ముఖ్యమంత్రి స్థాయిలో సెక్యూరిటీ కావాలంటే అని అడిగితే ఇస్తారా కోర్టు? అయినా నేను ఇవ్వదని నేను అనుకుంటున్నా. కోర్టు ఆదేశిస్తారా? ఆయన ముఖ్యమంత్రి క్యాడరే కానప్పుడు ఆ క్యాడర్ యొక్క సెక్యూరిటీ ఇవ్వమని ఎట్లా అడుగుతాడు? అసలు అడగకూడదు. ముందు అసలు డిస్మిస్ అవుతుంది ఆ పిటిషన్ నేను అనుకుంటున్నాను. ఎవరైనా అడుగుతారు, ఎందుకంటే కోర్టు కూడా సెక్యూరిటీ మాన్యువల్లో ఏముంటుంది అనేది అవగాహన ఉండదు కదా, అందుకని నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి వివరాలు తెప్పించుకుంటారు. తెప్పించుకున్న తర్వాత చూసిన తర్వాత సాటిస్ఫై అయితే పిటిషన్ డిస్మిస్ చేస్తారు. సో అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి ప్రభుత్వం మొత్తం అందరిని విత్డ్రా చేసి కూర్చొని ఉండింటే అప్పుడు కోర్టు రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరిదైనా, ఇప్పుడు ప్రాణం అంటే ఎవరిదైనా ఒకటే, అది మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ప్రజెంట్ ముఖ్యమంత్రి ఏమైనా కావచ్చు. ఇప్పుడు మనము అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు మీద ఎలాంటి అటాక్ జరిగింది? ఎవరు తీవ్రవాదులు అటాక్ చేసింది, మామూలు వ్యక్తులు కాదు. ఎవడో రాయి వేశాడు, ఎవడో కత్తితో పొడిచాడు కాదు కదా. తీవ్రవాదుల యొక్క దాడికి రాయితో పుట్టి రాళ్ళు విసిరేసిన దానికి కోడి కత్తితో పొడిచిన దానికి సంబంధం ఉందా? దేన్ని సీరియస్ గా తీసుకుంటారు? నక్సలైట్లు కానీ తీవ్రవాదులు కానీ దాడి చేస్తే కోర్టు కాదు కదా, ఏ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కూడా సీరియస్ గా తీసుకుంటుంది. ఆయనకు జెడ్ కేటగిరీకి మించిన సెక్యూరిటీ ఇచ్చారా ఏమన్నా? మాజీ ముఖ్యమంత్రి అయినాక ఆయన ఇచ్చారా? ముఖ్యమంత్రి స్థాయి సెక్యూరిటీ ఇచ్చారా? ఆయనకి ఇవ్వలేదు కదా. మరి దాన్ని ఏమనాలా? ఇచ్చారా? రాజశేఖర్ గారు ఇచ్చారా ఏమన్నా ఆయనకు? అదనపు సౌకర్యాలు ఏమైనా కల్పించాడా? లేదు కదా రాజశేఖర్ ముఖ్యమంత్రి అయినాక. మరి అవన్నీ ఇప్పుడు ఇది పిల్ల చేష్టాల కోసం పిల్ల చేష్టాలు పడుతున్నాడో తెలియదు అతనికి, లేకపోతే అర్థం కాక ఇందాక మన కొంతమంది అన్నట్టు ఆయనకి ఏమన్నా మైండ్ దొబ్బిందేమో ఎవరికి తెలియదు. ఓకే లక్ష్మణ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. గఫూర్ గారు, ఈ పిటిషన్లో ఆయన ఈ ఒకటి ఎగ్జాంపుల్గా నాకు థ్రెట్ ఎందుకు ఉంది అనేది కోడి కత్తిది ఒకటి, విజయవాడలో రాయి విసిరింది అటాచ్ చేశారు. లక్ష్మణ్ గారు ఇప్పుడు చెప్పినట్లుగా అసలు దానికిను చంద్రబాబు నాయుడు గారి మీద నక్సలైట్లు క్లైన్మోర్ స్టిక్స్తో అప్పుడు ఏకంగా కారుని పైకే లేపారు. ఆయన దుమ్ములోంచి లేచి వచ్చాడు. అందుకని వెంటనే సెంట్రల్ గవర్నమెంటు ఆయన స్థాయి ఏంటనేదితో సంబంధం లేకుండా అప్పటి నుంచి కూడా జెడ్+ కేటగిరీని కంటిన్యూ చేస్తే 2020లో దాన్ని సాధ్యమైనంత వరకు కుదించుదామని ఈయన ప్రయత్నం కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తగ్గిద్దామని చెప్పేసి. సరే అవన్నీ మర్చిపోయారు అనుకుంటే పక్కన పెడదాం. ఈయన ఈరోజు పిటిషన్లో నాకు 58 మంది జెడ్+ సెక్యూరిటీ ఉందని ఒప్పుకుంటూనే అది సరిపోరు అని చెప్తూ స్పెసిఫిక్గా ఏమైతే మిస్ అయినాయో కౌంటర్ అసాల్ట్ టీమ్, అలాగే జామర్లు కూడా కావాలి నాకు, జామర్లు, అలాగే ఏదైతే వెహికల్ ప్రొవైడ్ చేశారో అది సరిగ్గా లేదు, ఏసీ పనిచేయటం లేదు, ఇటువంటివన్నీ చెబుతున్నారు ఆయన. దాని గురించి నేను పర్సనల్గా బుల్లెట్ ప్రూఫ్ కార్ నేను అరేంజ్ చేసుకుంటాను, లేదు మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేకపోతే ఎక్స్ట్రా సెక్యూరిటీ నేను ప్రైవేట్గా ఇన్ని 100 అని పెట్టుకుంటాను అనేది కూడా కోర్టు ముందు పెట్టారట. అయితే దానికి కూడా రూల్స్ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఎవరు పడితే వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ కార్లు పెట్టేసుకుంటాము, ఏదో బయట మనం హాలీవుడ్ మూవీస్లో చూస్తుంటాం అనమాట, డాన్ లెక్కన, లేకపోతే ఈ డ్రగ్ లార్డ్స్ 2 గ్రూపులుగా విడిపోయి ఆ రకంగా వాళ్ళు కూడా ఇదే స్థాయిలో మెయింటైన్ చేస్తుంటారు. మరి ఆ రకంగా ఏమన్నా ఈయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియదు. అంటే ఓన్గా సెక్యూరిటీ ఆయన జేబులోంచి ఖర్చు పెట్టుకుంటూ దానికి కూడా పర్మిషన్ ఇవ్వడం సాధ్యపడదట. మీరేమనుకుంటున్నారు? కోర్టు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఈ రకమైనటువంటి స్పెసిఫిక్గా అడుగుతున్నారు కదా ఆయన. కోర్టు ముందు ఒకటి పరిశీలిస్తుందండి. అతను అఫ్ కోర్స్ మనకి ఇష్టమున్నా లేకపోయినా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక ప్రముఖ వ్యక్తి. అతను చెప్పేటువంటి వాదనలో ఏమైనా హేతుబద్ధత ఉందా అని పోలీస్ డిపార్ట్మెంట్తో ముందు అడుగుతారు.
ఏమయ్యా ఆయనకు ప్రాణహాని ఏమైనా ఉందా, మీరు ఏ తరహా సెక్యూరిటీ ఇస్తున్నారు, దీంట్లో ఏమైనా మీరు కావాలని పూజిస్తున్నారా అనేటువంటి విషయం ముందు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఒకసారి పోలీస్ మాన్యువల్ ప్రకారంగా అన్నీ ఇస్తున్నారు, ఆయన తగిన ఆయనకు రక్షణ కలిగిస్తున్నారు, ఆయన కోరినటువంటిది హేతుబద్ధత లేదు, ఇది చట్ట ప్రకారంగా అవసరం లేదు అనేది ఎప్పుడైతే కోర్టు భావిస్తుందో ఆటోమేటిక్గా దాన్ని ఆ కేసును కొట్టేస్తుంది, తోసేస్తుంది ఆ పిటిషన్. నేనైతే అదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కోరిక ఉందండి, నేను రేపు పిటిషన్ వేస్తాను, నాకు ప్రాణహాని ఉంది, నాకు భద్రత కావాలా, రాష్ట్రపతికి ఎట్లయితే ఉంటుందో అట్లా కావాలా అని నేను వేస్తాను అనుకోండి. ఏమిటి నా క్యాడర్ ఏమిటి, నేను మామూలు ఎక్స్ఎమ్మెల్యేగా నిజంగా నీకు ప్రాణహాని ఉంటే 2 కానిస్టేబుల్స్ కేటాయిస్తారు, లేదు 2+2 కావాలంటే కేటాయిస్తారు. అట్లా కాదు, మర్ము గారికి ఎంత ఉందో, ఏం మర్ము ఆమె మామూలు మనిషి కదా, ఆమెకి ఎంత ఉందో నాకు అంత కావాలా అంటే అరే ఇన్ని ముందు జైల్లో పెట్టారు అంటారు, లేదా పిచ్చి ఆసుపత్రికి పంపండి అంటారు. జగన్మోహన్ రెడ్డి కేటగిరీ ఇప్పుడు అదే పద్ధతిలో కనపడుతుంది నాకు. ఆయన నిజంగా, నేను బాధతో అంటున్నా, ఆయన ఎగతాళి చేయాలని కాదు, నేను బాధతో అంటున్నా, ఇట్లా తోడు ఎట్లా ముఖ్యమంత్రిగా చలామణైనాడు ఈ రాష్ట్రానికని. ఎందుకంటే ప్రజలకు పాత్ర లేదు, ప్రజల ప్రమేయం లేదు, ప్రజా సమస్యలు లేదు, వాళ్ళ పార్టీ నాయకులు ఎవడన్నా చంపబడుతుంటే వాని గురించి మాట్లాడు, ఎంతసేపు ఉన్నా నేను ఈ బంగ్లాకు ఇన్ని కావాలా, బంగ్లాకు అన్ని కావాలి. అసలు నాకు వింటూ ఉంటే అండి ఎంత కోపము బాధ వస్తుందంటే, అరే ఇట్లా తోడు ముఖ్యమంత్రిగా ఎట్లున్నాడని ఎలుకలు పడ్డానికి 2 కోట్లు ఖర్చు పెడతాడా, లేకుంటే ఇంకోటి చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా, సెక్యూరిటీ 900 మంది మనుషులు కావాలన్నా ఏం చేస్తాడు, ఏమైనా బుద్ధి ఉందే ఆలోచన ఇది. కాబట్టి ఏమైనా ఇంకోటి ఉండాలి, మనకి ఎవరికి తెలియనటువంటి నేరాలు పాపాలు ఘోరాలు ఏదైనా చేసి ఉండాలని, వాళ్ళు నన్ను వెంటాడుతున్నారు అన్నదని ఉండాలా. అదైనా చెప్పుకో, ఏదైనా ఉంటే నేను ఈ ఘోరాలు చేసినాను, ఇంతమందితో శత్రుత్వం ఉంది, ఇన్ని మర్డర్ చేయించినాను నేను, వాళ్ళందరూ నా మీద కాసుకొని ఉన్నారు కాబట్టి నాకు రక్షణ కలిసి చెప్పు అదన్నా. అదేమి కాకుండా నేను మాజీ ముఖ్యమంత్రిని కాబట్టి ముఖ్యమంత్రితో సమానంగా నాకు ఇవ్వాలనేటువంటి వాదన, పసలేని వాదన, అది అర్ధరహితమైంది, ప్రజలకు వ్యతిరేకమైందండి. ప్రజాధనం ఇక్కడ నిజంగానే ఇక్కడ కొన్ని 100 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి సెక్యూరిటీకి, అది కూడా ఎవరిది, ప్రజల సొమ్ము. ఆల్రెడీ రాష్ట్రం ఆర్థికంగా కుదేలైపోయిన సందర్భంలో రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యత ఎలా ఉండాలి, ఎలా నిర్వర్తించాలి, ప్రజల పక్షాన ఎలా ఉండాలి అనేది కాకుండా నేను సెల్ఫ్ సెంట్రిక్గా ఇప్పటికీ కూడా అంతే స్థాయి ఖర్చు ప్రజలు భరించాలి, నన్ను భరించాలి అని చెప్పేసి ఆయన కోరటం చాలా అన్వాంటెడ్, అది బాధాకరమైన విషయం. ఓకే సార్, మన శ్రీనివాస్ చౌదరి గారి దగ్గర ఒపీనియన్ కూడా తీసుకుందాం. సార్, ఒకటి ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా 58 మంది, ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ ఆల్రెడీ పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు ఇస్తున్నటువంటి, చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్ ఫోర్సెస్తో కలిపి కూడా అంతమంది లేరట. మరి ఆల్రెడీ 58 అనేది ఒక కన్సిడరబుల్ నంబర్ కదా. అసలు 58 మంది సెక్యూరిటీ అనేది ఇప్పుడే అన్ని నంబర్లు వింటున్నాం, ఇప్పటివరకు మాకు తెలియదు ఇంత సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి. మరి ఆల్రెడీ Z+ ఇస్తున్నా కూడా ఆయన ఎందుకని సాటిస్ఫై అవ్వట్లేదు? ఇక ఖచ్చితంగా ఆయన ఏపీలో ఉండకూడదని డిసైడ్ చేసుకున్నట్టుగానే భావించాలా, లేదంటే కనుక సెక్యూరిటీ ఏమైనా పెంచుతారా? ఆయన ఇక్కడ ఉంచాలి కాబట్టి మీరేమైనా పెంచే కార్యక్రమం చేస్తారా? రాష్ట్ర ప్రజలే మా వద్దు బాబోయ్, భరించలేము బాబోయ్, తరిమేస్తాం బాబు, సరే నేను ఉన్నది ఆయన నిర్ణయించుకున్నాడు. నాకున్న లెక్క ప్రకారం 379 మంది ప్రైవేట్ సెక్టర్, వైట్ హౌస్ లో 439 మంది, బెంగళూరులో 116 మంది, అలాగే హైదరాబాద్ లో 116 మంది. ఇది కాకుండా కంట్రోల్ రూమ్ కి అలాగే రిలీవ్ వరకు ఒక 43 మంది, టోటల్ గా 986 మంది ఆల్రెడీ ప్రైవేట్ సెక్యూరిటీస్ ఉన్నారు. మళ్ళా ఇది 58 మెంబర్స్. నాకు అర్థం కావడం లేదు, పరాకాష్ఠ ఏమైనా జరిగిందో నాకు అర్థం కాదు. నేను చెప్పింది మీరు విచారించుకోవచ్చు, తేడాపల్లి గెస్ట్ హౌస్ కావచ్చు, వైట్ హౌస్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, కంట్రోల్ రూమ్ కావచ్చు. ఒకటి సార్, 10 సంవత్సరాల క్రితం నేను మొదటిసారి బెంగళూరు ప్యాలెస్ గురించి ఒక ఆర్టికల్ చదివినప్పుడు 3 షిఫ్ట్లో ఆయన ప్యాలెస్కి 200 మంది, షిఫ్ట్కి 200 మంది అవసరం పడతారట అప్పట్లోనే, బిఫోర్ 2014 ఐఎమ్ టాకింగ్ అబౌట్.
when he was in Bangalore, the palace he built for himself in acres and ఆ ఎకర్స్లో ఉన్నటువంటి అంత పెద్ద ప్యాలెస్ని లోపల ప్రైవేట్ హెలిప్యాడ్ కూడా ఉందట. దాన్ని సంరక్షించడానికి 200 మంది ఈచ్ షిఫ్ట్, 3 షిఫ్ట్లు 3 రెళ్ళు 600 మంది సెక్యూరిటీ అప్పట్లోనే. సో నేనైతే సర్ప్రైజ్గా ఐ వోంట్, ప్రజలైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతున్నారు. నేను ఇంకొక యాంగిల్ సర్ప్రైజ్ అవుతున్నాను. ప్రజల ఆస్తులు దోచేసి విల్లాస్ కట్టుకొని కోట్లు కట్టుకొని దొంగ సొత్తు, ఆ దొంగ సొత్తుకి పోలీసులు కాపాడబెట్టమంటే ఎందుకన్నా విడూరం ఉంటుంది సార్, నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి జేబులు ఇచ్చా డబ్బులే ఉన్నా, కోట్లంతా కట్టింది. వైట్ హౌస్ కానీ ఉంటుందని లోటస్ పాండ్ కానీ ఇసుకొండ మీద కానీ తాడేపల్లి గెస్ట్ హౌస్ కానీ. సార్ నేను తాడేపల్లి గెస్ట్ హౌస్ ఈ మధ్య ముఖ్యమంత్రిగా నుంచి పోయి ఓడిపోయిన తర్వాత ఒక 30 మీటర్లు ఐరన్ రేకులు కట్టుకున్నాను. నాకు అర్థం కాదు. ఐరన్ రేకులు విత్ ఫుల్ సెక్యూరిటీ నిర్మించి బుల్లెట్ ప్రూఫ్ తో పెట్టుకున్నారంటే సార్ నాకు అర్థంగా ఉండలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా శక్తులు తయారు చేసుకున్నాడా? ఆయనకి ఎందుకు ఇంత భయం వచ్చింది? భయంలో నుంచి వచ్చిన ఈ ఆతృతే కదా ఇవని చెప్పడం. గతంలో చాలా మంది పివి నరసింహరావు కానీ చాలా మంత్రులు, ముఖ్యమంత్రులు చాలా మంది పరిపాలించారు, గతంలో ఉన్నారు కూడా. వాళ్ళు ఎవరికి అడగలేదే నాకు ఇంత సెక్యూరిటీ కావాలని. సో నాకు ఈ వాదనలోనే ఏదో మెండిగా కనపడతా ఉంది. 100% ఆంధ్ర రాష్ట్రంలో ఉండట్లేదు. దానికన్నా ముఖ్యంగా ప్రజలను ఇచ్చేది కాకుండా చట్టాలు ఇప్పుడు ఖచ్చితంగా నిర్ణయానికి వచ్చేసి ఈయన ఆంధ్ర రాష్ట్రానికే కాదు, బెంగళూరుకే కాదు, హైదరాబాద్ కూడా అవసరం లేదు. శ్రీకృష్ణ జన్మస్థానం అయితే సేఫ్ జోను, సేఫ్టీగా ఉంటాడు. కాబట్టి 6 నెలల్లో 7 నెలల్లో వాయిదాలు పోకుండా 11 ఏళ్ళకి వాయిదాలు పోవాలా. అన్ని 350 పిటిషన్లు, 356 వాయిదాలు ఇవన్నీ చూశారు కదా. ఇంక ఎన్ఐఏ కేసు, ఈడీఐ కేసు, సిబిఐ కేసు అన్ని కేసులు అధికారులకు వచ్చేస్తాయి. వచ్చినాక 1, 2, 3, 4 నెంబర్కి వచ్చినాయి కదా. ఈయన మీద ఉన్న కేసులు విచారణలోకి వచ్చి ఇచ్చిపెడితే అసెంబ్లీ గేట్ కాదు కదా, సీటు కూడా దాటలేడండి. ఎందుకంటే అన్ని కేసులు ఉన్నాయి మీద. ఈయనకి ఎందుకు సెక్యూరిటీ? నాకు ఆశ్చర్యం కలిగించే విషయం మేము అడిగిన విషయం అదే. ఇప్పుడు అది దొంగ సొత్తు 42,000 కోట్లు ఈ అటాచ్మెంట్ జరిగింది. ఆ డబ్బుల నుంచి తీసుకొని గట్టి గెస్ట్ హౌస్ పెట్టారు, ఈ ప్యాలెస్ పెట్టారు. అది దొంగ సొమ్ము, అంటే ప్రజల సొమ్ము దొంగతనం చేసి ఆయన కట్టుకున్నాడు. ఆ దొంగ సొమ్ము కాపలావడం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను కూడా ఒకసారి మీ ఇంట్లో దొంగ తీసుకొని 100 కేజీలు బంగారం పెట్టుకుని నాకు పోలీసులు ఇవ్వండి, సెక్యూరిటీ కార్డు కావాలి, నా కేసులో దొంగ సొమ్ము ఉందని చెప్తే ఎవరు నమ్ముతారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దొంగ విషయాలు తెలుసు, మన దొంగకి పోలీసులు కావాలని నాకు అర్థం కాలేదు. ప్రభుత్వం మరి అలా ఆరోపించేటప్పుడు ప్రభుత్వాల బాధ్యత కూడా ఉంటుంది. అదంతా ప్రజల సొమ్ము కాబట్టి పార్టీలను పక్కన పెట్టేసి మరి వాటి సంగతి తేల్చండి. మరి 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తుంది? నిద్రపోతున్నాయా? ఇప్పుడు సరే మొన్నటి వరకు లేదు, ఇప్పుడు విచారణ ఏమైంది? రోజువారీ విచారణ అన్నారు, ఎక్కడి వరకు వచ్చింది? ఇట్స్ అవర్ మనీ, ఇట్స్ పబ్లిక్ మనీ. మీ ఆవేదన అర్థం చేసుకోగలను. ఖచ్చితంగా వేగవంతమైన విచారణ తీసుకురావాలి. ఇటువంటి దొంగలు ప్రజలు జరగకూడదు. వీళ్ళ వల్ల ఆంధ్ర రాష్ట్రం కాదు, ఇలాంటి వాళ్ళు చూసి వేరే రాష్ట్రాలు తయారయ్యారంటే దేశం కూడా గొల్లైపోతుంది. కాబట్టి తక్షణమే మీలాంటి వాళ్ళ అవే కాదు సార్. ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఆయన 2014 ముందు సంగతి, 2014 ముందు కేసులు ఇవన్నీ. ఇప్పుడు కొత్తగా 2019 నుంచి 24 మధ్య భయంకరమైన దోపిడీ జరిగిందని మీరు అంటున్నారు, శ్వేతపత్రాల రూపంలో పెడుతున్నారు. మరి ఆల్రెడీ సిఐడి ఎంక్వైరీలు నడుస్తున్నాయి. నడిచినప్పుడు దాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకురా, అంటే ఒక రీజనబుల్ కంక్లూజన్ తీసుకురావాలి. అంతే తప్ప ఆరోపణలు చేసి వదిలేస్తే కుదరదు. ప్రజలు ఇవి కూడా గమనిస్తున్నారు, ఆరోపణల వరకే పరిమితం అవుతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఆయన తప్పు చేయలేదు అని ప్రజలు నమ్మి 2019లో ఓటేయడానికి కారణం ఏంటంటే ఆయన మీద పెట్టినటువంటి కేసులు ఎక్కడ ముందుకు జరగకపోవడం మూలంగా అవన్నీ కూడా తప్పుడు కేసులని ప్రజలు నమ్మారు. మీరు కూడా ఇప్పుడు పెట్టేటటువంటి సిఐడి ఎంక్వైరీల తర్వాత కనుక కేసుల ద్వారా ఒక రీజనబుల్ అండ్ కంక్లూజన్ కనుక తీసుకురాకపోతే ప్రజలు మళ్ళీ అదే భావనలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన నిజంగా, అంటే నేను అనేది నిజంగా అక్కడ దోపిడీ జరిగితే అది మీరు ప్రూవ్ చేయగలిగితే, లేదంటారా అసలు ఆ ఫేజ్కే వెళ్ళటం అనవసరం అని? తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు తుప్పదలు కొడితే అనుమానం ఒక్కర్లేదు. మా ఎన్డీఏ ప్రభుత్వం సీరియస్ తీసుకుంటుంది. ఇంకా రోజుల్లోనే లెక్క పెట్టుకునే రోజులు వస్తాయి. కాబట్టి చట్ట ప్రకారం చేయాలని, దుర్మార్గంగా బిహేవ్ చేయకూడదని ఆలోచనతోనే కొంచెం స్లోగా జరుగుతుంది. 2 బ్యూరోక్రాట్లు బాగా నాటుకున్నారు, వాళ్ళని కూడా మారుతూ వస్తున్నాం. పోలీస్ వ్యవస్థలో కోవర్ట్లు ఉన్నారు, వాళ్ళు కూడా సలహాలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మార్చుకుంటూ వస్తున్నాం. తొందరలోనే 100 రోజుల్లోనే మీకు మంచి ఫలితాలు చూపిస్తామని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ నిజంగా గనక ఆ రకమైనటువంటి మిస్క్రియంట్స్ కనుక జరిగితేనే రైట్, అక్కడ కండిషన్ ఉంది సార్. అలాగే విఠల్ గారు, అంతేగాని రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపులు కాదు. విఠల్ గారు, ఒకటి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఏమీ ఆయనకి సెక్యూరిటీ థ్రెట్ ఉన్నట్టుగా ఎక్కడ రిపోర్ట్స్ రాలే.
ఇంకా మాట్లాడితే బిఫోర్ ఎలక్షన్స్ ఈవెన్ ఇప్పుడు కూటమిలో జనసేన ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న తర్వాత కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారికి సివియర్ సెక్యూరిటీ థ్రెట్ ఉందని చెప్పేసి నాట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిపోర్ట్స్ ఉన్నాయి. ఏది ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్. మరి ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు దాని గురించి పట్టించుకుంది లేదు. మరి ఈయనకేమో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరేమైనా పంపారా, ఏమైనా థ్రెట్స్ ఉన్నాయని చెప్పేసి మరి మీరు పంపితే మరి మిమ్మల్ని పార్టీని చేసేవాళ్ళు కాదు, కూటమి నుంచి అంటున్నారు కాబట్టి బీజేపీని ఎక్స్క్లూడ్ చేసేవాళ్ళు. కాబట్టి మరి సెంట్రల్ నుంచి ఏమన్నా ఆయనకి ఏమన్నా పర్సనల్గా ఏమన్నా ఉన్నారు కదా, ఆయనకి దత్తపుత్రుడు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారు కదా మీ నాయకురాలు నిర్మలా సీతారామన్ గారు. అఫ్కోర్స్ ఆవిడంటే ఆర్థిక శాఖ మంత్రి. మరి మోదీ గారు కానీ లేదా షా గారు ఇప్పటికీ కూడా కంటిన్యూస్గా విజయసాయి రెడ్డి గారితో ములాఖాతులు అవుతున్నారంట. మరి ఆయన ఏమో ఫోటోల మీద ఫోటోలు చూపించుకుంటున్నాడు. ఏంటి మీరు ఎలాగ రిలీజ్ చేయట్లేదు, ఆయన రిలీజ్ చేస్తున్నాడు. మరి ఆయన హోంశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఏమన్నా ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారికి సివియర్ థ్రెట్ ఉందని చెప్పేసి ఏమన్నా చెవిలో చెప్పారు మీరు ఏమన్నా? అసలు మొట్టమొదటిగా ఈ యొక్క ప్రచారం తగ్గాలి సార్. ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం, ఇక చూడండి, కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉన్నాయనో, రక్షిస్తున్నదనో, లేకపోతేనేమో దత్తపుత్రుడనో, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి మధ్య. ఇక్కడ వ్యూవర్స్ క్లారిటీ ఇవ్వాలి. ఇది సురేష్ అన్నది కాదు సార్, ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు అన్నారు. మోదీ గారికి జగన్ అంటే ఇప్పుడు కాదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు సీఎం గా ఉన్నప్పుడు మోదీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆప్తురు, ఇంకా మాట్లాడితే ఆయన దత్తపుత్రులు లాంటి వారు అని అన్నారు. ఇట్స్ ఆన్ రికార్డ్. నేననేది కాదు, నేను కూడా తప్పంటలేదు. కానీ ఎప్పుడైనా సరే ఈ రోజు మీరు గమనించినట్లయితే అంత దత్తపుత్రుడితోటి సమానమైనటువంటి జగన్ ని పక్కన పెట్టి చంద్రబాబు గారితో పొత్తెందుకు పెట్టుకుంటారండి బీజేపీ వాళ్ళు? అందువల్ల ఇవన్నీ ఏంటంటే దానికి ఒక ఈ విధానం ఉంటుంది ప్రభుత్వానికి. నిన్నదాకా ఆయన ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వంతో సంబంధ బాంధవ్యాలు కొనసాగించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా ఎక్కడైనా కానివ్వండి, ఒకళ్ళకొకళ్ళు సమన్వయం చేసుకోకపోతే కష్టమవుతుంది. అందువల్ల సమన్వయం చేసుకున్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వము మంచితనంతో ఇచ్చినటువంటి నిధుల్ని దుర్వినియోగం చేశారు. ఇవన్నీ ఉన్నాయి. అదంతా సెక్షన్ సపరేట్, మనం ఇప్పుడు దాని జోలికి పోకర్లా. రెండోది ఏంటంటే ఈ అండదండలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళ యొక్క సపోర్ట్ ఉందనో, లేకపోతే వాళ్ళ సలహాలు ఉన్నాయనో, ఇటువంటివి అన్ని అపోహలు మాత్రమే అని చెప్పటం నా ఉద్దేశం. కేవలం ఎక్కడైనా కానివ్వండి అంశాల వారీగానే ఒక పార్టీకి ఇంకో పార్టీకి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి తప్ప ఏ పార్టీకి కూడా అంతకన్నా స్థాయి నుంచి ఉండవు. ఉండేటట్టయితే ఇంకా రెండు పార్టీలు ఎందుకు, రెండు కలిపి ఒకటే పార్టీ అవ్వచ్చు కదా. అందువల్ల అంశాల వారీగానే ఎవరికైనా ఒకళ్ళకి అనుబంధాలు ఉంటాయి. ఫస్ట్ ఒకటి. రెండోది వచ్చేటప్పటికే ఇందాక నేను చెప్పా, ఇతనికి అంటే నా స్థాయి కాదు నేను అనకూడదు ఆయన్ని, కానీ ఎక్కడో మైండ్ దుబ్బింది, లేదా ఆ సలహాదారులు ఇంకా ఆయన్ని తప్పుదో బట్టిస్తూ ఆయన్ని ఇంకా ఎక్కదాకా తీసుకెళ్లాలనుకుంటున్నారో వాళ్ళు మనకైతే తెలియట్లేదు. కానీ ఆయన ఇంకా పూర్తిగా అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయటమే వాళ్ళ ధ్యేయంగా పెట్టుకొని ఏమన్నా అట్లా చేస్తున్నారేమో అని అనిపిస్తోంది. ఎందుకని అంటే పూర్తిగా ఆయన సొంత తెలివితేటలో జరిగే వ్యవస్థ కొంత అయితే, సలహాదారుల యొక్క మాటలు నమ్మి చేసే సందర్భాలు గతంలో చూశాం కాబట్టి అది కూడా కొంత ఉంటుంది ఎఫెక్ట్. ఏది ఏమైనప్పటికీ ఇదొక పిచ్చితనమైనటువంటి చర్య తప్ప ఇది ఎక్కడా కూడా తెలివి కలిగే చర్య అని ఎవ్వరూ సమర్థించరు సార్. కారణం ఏంటంటే దాంట్లో సబ్జెక్ట్ లేదు, విషయం లేదని సామాన్యమైన నాబోతి వారికి అర్థమవుతుంటే, ఒక సీఎంగా చేసిన ఆయనకు ఒక 50 మందో 100 మందో సలహాదారులు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు 58 మంది సెక్యూరిటీ తోటి కొనసాగుతున్న వ్యక్తికి ఈ మాత్రం తెలివితేటలు లేవని కాదు, కానీ
నా ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక రకంగా కాలయాపన చేయాలి. అదేవిధంగా కోర్టు ఈ మధ్య కాలంలో మర్చిపోయారు కాబట్టి మళ్ళీ కోర్టుకి తిరగటం ఇప్పటి నుంచి చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు రేపటి నుంచి ఎత్తాగు కూటమి ప్రభుత్వం కేసులు పెడితే తిరగాలి కాబట్టి దానికి ముందు పాజిటివ్ కేసులతోటి తిరగటం మొదలు పెడితే తర్వాత నెగిటివ్ కేసుల కోసం తిరగటం అనేది అలవాటు అయిపోతుందేమో అనే భావం కూడా ఇందులో ఉంది. ఇంతకన్నా మనం కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి ఎంతైనా ఆయనకి ఇచ్చే విలువ ఆయనకి ఇవ్వాలా, ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇవ్వాలా. ఆయన పెద్ద మనిషి. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి పిచ్చి పనులు ఏమన్నా చేస్తున్నారేమో అనేటువంటి ఒక భావం ఏం కాదు. ఏదేమైనా విచారించదగ్గ విషయం. ఏదైతే ఆయనకి సలహాలు ఎవరిస్తున్నారో తెలియదు కానీ ఆయనకి మేలు చేయకపోగా కీడీ చేస్తున్నారని భావించాలేమో. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విట్ల గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు. థ్యాంక్ యూ సార్ గఫూర్ గారు. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ ఉప్పాల లక్ష్మణ్ గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.